ఫ్రెండ్స్, నా పేరు మనోజ్. మీరు చూస్తున్నారు మనోజ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు మన ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ని ఎలా యాక్టివేట్ చేయాలి అండ్ మన వాయిస్ను దానికి ఎలా యాడ్ చేయాలి అని ఈ వీడియోలో చెప్తాను. వినైతే ఎండింగ్ వరకు చూసి మనసుతో ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇంకా బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. ఫ్యూచర్లో మన వీడియో అప్లోడ్ ఇస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, నేను గూగుల్ అసిస్టెంట్ని యాక్టివేట్ చేసుకోవడానికి నేను స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక కింద గూగుల్ అని ఉంటుంది, అదైతే ఓపెన్ చేయండి. ఇది ప్రతి ఒక్క ఫోన్లో అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? గూగుల్ అని క్లిక్ చేశాక మీకు ఈ పేజ్ అయితే తీసుకెళ్తుంది. పైకి స్క్రోల్ చేశాక కింద సెట్టింగ్స్ ఆఫ్ గూగుల్ యాప్స్ అని ఉన్నాయి కదా, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు సర్చ్ అసిస్టెంట్ ఆఫ్ వాయిస్ అని ఉన్నాయి కదా, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు గూగుల్ అసిస్టెంట్ అని ఉన్నాయి కదా, ఇదైతే క్లిక్ చేయండి. ఇదైతే ఫైనల్ స్టెప్. ఇక్కడ మీకు హే గూగుల్ అని ఉన్నాయి కదా, ఈ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే గూగుల్ అసిస్టెంట్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మీకు మీ వాయిస్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే గూగుల్ అని ఉన్నాయి కదా, ఇలా 2 times అడుగుతుంది. అండ్ హే గూగుల్ అని 2 times అయితే అడుగుతుంది. మొత్తం 4 times అయితే అడుగుతుంది. ఇలా మీరు చెప్పేటప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే మీ వాయిస్ని అయితే పికప్ చేసుకుంటుంది. అండ్ మీరు ఎప్పుడైతే హే గూగుల్ కానీ ఓకే గూగుల్ కానీ అంటారో అప్పుడు ఆటోమేటిక్గా మీ ఒక్కరి వాయిస్ తోటే ఇదైతే యాక్టివేట్ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మొత్తం ఫినిష్ అయ్యాక మీకు ఇక్కడ ఫినిష్ అని ఉంటుంది, ఇదైతే క్లిక్ చేయండి. అండ్ టోటల్గా వచ్చేసి మీ వాయిస్ అండ్ మీ గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అయితే అయింది కదా. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాయిస్ మోడల్, ఒకవేళ మీకు మీ వేరే వాళ్ళ వాయిస్ కానీ యాడ్ చేయాలి అని అనుకుంటే మీరు వాయిస్ మోడల్కి వెళ్ళి ఇక్కడ డిలీట్ వాయిస్ మోడల్ అని ఉన్నది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ ఓకే అని ఉన్నది కదా, ఇది క్లిక్ చేస్తే వాయిస్ అనేది డిలీట్ అవుతుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్లు మళ్ళీ మీ వాయిస్ అనేది యాడ్ చేసుకోవడం ద్వారా మళ్ళీ మీ వాయిస్తో గూగుల్ అసిస్టెంట్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీ ముందుకైతే తీసుకురాగలుగుతాను. అండ్ మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. ఫ్యూచర్లో మన వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నా పేరు మనోజ్. మీరు చూస్తున్నారు మనోజ్ టెక్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.